వికారాబాద్ జిల్లా పరిగి చేవెళ్ల ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి ప్రచారానికి భారీ స్పందనే లభిస్తోంది. ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారంలో ముఖ్యంగా 32 అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. స్వచ్ఛమైన మంచినీటితో మొదలుకొని వ్యాపారం, వ్యవసాయం, చదువులతో పాటు వెనకబడిన అభివృద్ధి కోసం కృషి చేస్తారంటూ ఆయన హామీ ఇస్తున్నారు. ఎంత ఎదిగినా తాను కూడా పేదరిక వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజల అండదండలే తనను ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నమస్తే అండి, నా పేరు ఈశ్వర్ సూర్యప్రకాష్ రెడ్డి. నేను చేవెళ్ళ ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు మీ అందరి ద్వారా ప్రజలకి అండ్ కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ అంటే అధికారులకు కానీ, పొలిటీషియన్స్ కానీ, తర్వాత అందరికీ నేను చేరవేయాలని నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామం నుంచి వచ్చిన మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను కేజీ నుంచి పిహెచ్డి వరకు అన్ని గవర్నమెంట్ స్కూల్ అనేది చదువుకున్నాను. సో నాకు గవర్నమెంట్ అంటే కూడా కొద్దిగా సానుభూతి ఉంది. సో దానివల్ల నేను ఏంటంటే ప్రజలకి ఏదైనా చేయాలని, నేను చదువుకున్నా బాగుపడ్డా, నేను నాతో పాటు వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అండ్ వీలైనంత వరకు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన. సో దాంట్లో బ్రదర్ అడిగిన పాయింట్కి ఏంటి అంటే, ఇది కార్పొరేట్ అంటే కార్పొరేట్ కూడా ఒకప్పుడు ఇదే విధంగా స్టార్ట్ అయింది. అవును, నేను అదే చెప్తానండి. ఇప్పుడున్న కార్పొరేట్ అనుకున్నది ఒకప్పుడు కూడా నాలాగే స్టార్ట్ అయింది, అంటే సామాన్యుడిలాగే స్టార్ట్ అయినాయి అవన్నీ. సో ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తారు. బట్ వాళ్ళు కూడా ఏంటంటే మనలాగానే కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ప్రజల మద్దతు ఉంటే ఏదైనా కానీ సాధ్యపడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు తప్ప గెలిచే వాళ్ళకి ఓటేయాలని మన మైండ్ సెట్ని మార్చుకోవాలని. అందుకే మన క్యాప్షన్స్లో ఏం పెట్టామంటే, మన ఓటు విలువైనది కానీ విలువలేనిది కాదు. సో అందుకోసం విలువైంది అన్నప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి నీకు ఎక్కడైతే నీకు నిజంగా నీ మనసు ఏదైతే చెప్తా ఉందో దాని ప్రకారం చేయము. అంటే మనకి గాలి, నీరు, నిప్పు కూడా ఫ్రీగానే వస్తాయి కానీ విలువైనాయా కావా? ఫ్రీగా వచ్చినాయని చెప్పి విలువ కాదని చెప్పేసి నువ్వు గాలి ఆపలేవు కదా ఒక 2 నిమిషాలు. ఓటు విలువ కూడా అలాగే ఉంటుంది. అది దాన్ని ఏంటంటే మనం అర్థం చేసుకొని మనకి పనికొచ్చే విధంగా ఎవరైతే పని చేయగలుగుతారో, నమ్మకంగా ఉండగలుగుతారో, తర్వాత వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేవా, వాళ్ళకి కావాల్సిన క్యాపబిలిటీస్ ఉన్నాయా లేవా చూసి మాత్రమే ఓటేయాలని చెప్పేసి నేను విన్నపం చేస్తాను. సో అందుకే మనం ఏం చెప్పామంటే, తెలివి జ్ఞానమే కాదు బుద్ధి కూడా చూడండి అని చెప్పేసి మన బ్రోషర్లో పెట్టడం జరిగింది. అంటే తెలివి జ్ఞానం ఉండొచ్చు, నువ్వు తెలివి జ్ఞానం ఉండి ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా కన్విన్స్ చేయొచ్చు జనాలని, కానీ జనాలు చూడాల్సింది ఏంటంటే వాళ్ళ బుద్ధిని కూడా చూడమని చెప్పేసి చెప్తా ఉన్నాను. తెలివి జ్ఞానం ఒకటే కాకుండా బుద్ధిని కూడా చూడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది అనేది నేను చెప్తా ఉన్నాను. సో ఆ విధంగా ప్రజలు ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకా చాలామంది వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యవస్థ